జిల్లాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. గూడూరును నెల్లూరు జిల్లాలోనే ఉంచనున్నారు. దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో ఉంచనున్నారు. 927 అభ్యంతరాలు, సూచనలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల పునర్విభజనపై ఈ నెల 31న తుది నోటిఫికేషన్ విడుదల కానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిల్లాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. గూడూరును నెల్లూరు జిల్లాలోనే ఉంచనున్నారు. దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో ఉంచనున్నారు. 927 అభ్యంతరాలు, సూచనలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల పునర్విభజనపై ఈ నెల 31న తుది నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాల పునర్విభజనకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి వద్ద ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. గత నెల 27వ తేదీన జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రాథమికంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై ప్రజల అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ మధ్యలో ఈ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కూడా 927 మంది అభ్యంతరాలు పలు అంశాలపై వ్యక్తం చేస్తూ కూడా ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాల్లో ఎక్కడైతే అభ్యంతరాలు వచ్చాయో వాటన్నిటినీ కూడా ఈ రోజు పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలి అని చెప్పి వారి అభిప్రాయానికి పెద్దపీట వేయాలి అని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకే గూడూరుని ఇవ్వాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. అక్కడ నెల్లూరు జిల్లాలో కలపాలి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి అని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు నక్కపల్లి డివిజన్ కు బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. అదేవిధంగా మార్కాపురం జిల్లాకి దొనకొండ, కురిచేడు మండలాలను తీసుకురావాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమీక్షలో అనేక కీలక సూచనలు చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా ఆయన పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు. ఆ సమాచారాన్ని ఆధారంగా కూడా పునర్విభజన చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీన తుది నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా సీఎం ఆదేశాలు ఇచ్చారు. రైట్. థ్యాంక్ యూ రామారావు.